రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షం దంచికొట్టింది. సిటీతో పాటు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాన కురిసింది. నగరంలో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల కరెంటు పోల్స్, చెట్లు విరిగిపడడంతో కరెంటుకు అంతరాయం ఏర్పడింది. వరద నీరు రోడ్లపై నిలిచి ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షం పడింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరంలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి. గ్రేటర్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. చెట్లు, కరెంటు పోల్స్ విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని ఏరియాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో వర్షం పడింది. హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కుండపోత వాన కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల హోర్డింగ్లు కొట్టుకుపోయాయి. ట్యాంక్ బండ్, మాసబ్ ట్యాంక్, లక్డీ కపోల్, అబిడ్స్, కోటి, చాదర్గఢ్లో ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. మెహదీపట్నం, మాదాపూర్ ఏరియాల్లో వాన దంచి కొట్టింది. కారు మబ్బులతో వాతావరణం మారిపోయింది. కుండపోత వానకు కేవలం 15 నిమిషాల్లోనే పలు ప్రాంతాల్లో వర్షం నీరు మోకాళ్ల లోతు చేరింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీ, నిజాంపేట్ క్రాస్ రోడ్స్, బాలానగర్ ఏరియాల్లోనూ వర్షం పడింది. చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ వాన పడింది. మలక్పేట్, చాదర్గఢ్, మాదన్నపేట, సైదాబాద్, సంతోష్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి ఏరియాల్లో మోస్తరు వర్షం పడింది. ఉప్పల్, రామంతపూర్, చిలుకానగర్, బోడుపల్, మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షానికి రోడ్లపై వరద నీరు చేరింది. సిటీ శివార్లలోనూ వర్షానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు జనం. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, కిస్మత్పూర్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్, గండిపేట ఏరియాల్లో వర్షం కురిసింది. బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో వర్షానికి కరెంట్ అంతరాయం ఏర్పడింది. టోలీచౌక్ పరిధి గోల్కొండ ఎండి లైన్స్ లో ఈదురుగాలులకు 200 ఏళ్ల నాటి భారీ చెట్టు కరెంటు తీగలపై కూలిపోయింది. దీంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్టు మీద పడడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 4 బైకులు డ్యామేజ్ అయ్యాయి. అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జిల్లాల్లోనూ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంచాల ఏరియాల్లో వాన దంచి కొట్టింది. అబ్దుల్లాపూర్ మెట్లో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. భారీ వర్షానికి పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్ మండల కేంద్రాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. మరో 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్లు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు.